అబ్బా ఫ్రెండ్స్, మనం నిన్న ఎపిసోడ్ చూస్తే నిన్న కొంత లైవ్ కూడా చూసిన వాళ్ళకైతే క్లారిటీగా ఒక విషయం అయితే అర్థమవుతుంది. కానీ నిన్న దీపావళి కాబట్టి లైవ్ లో చాలా మంది చూడలేదని అనిపిస్తుంది. ఎందుకంటే సౌండ్స్ వల్ల కానీ వాటి వల్ల కానీ అసలు కళ్యాణ్ చేసిన పనికి ఇమాన్యుల్ అసలు నిజ స్వరూపం బయటపడింది. మామూలు విషయం కాదు. ఈ విషయం తనూజకి అర్థమైందా అంటే తనూజ ఎవరిది తప్పనుకుంటుంది, ఇమాన్యుల్ దా కళ్యాణ్ దా అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, అంటే కళ్యాణ్ విషయంలో తనుజ ఫీలింగ్ ఏంటి, అసలు ఇమాన్యుల్ ని కళ్యాణ్ ఎలా బయట పెట్టాడు అనేది మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనకు అందరికీ నిన్న గేమ్ అయితే అర్థమయ్యే ఉంటుంది. ఏం లేదు, చిట్స్ ఉంటాయి కదా, నామినేషన్ చిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ దగ్గర 5 చిట్స్ ఉన్నాయి. ఆ 5 చిట్స్ ని యూజ్ చేసుకుని అవతల వాళ్ళు నామినేట్ చేసుకోవాలి. అంటే ఒకవేళ ఆ చిట్ లేదనుకోండి, వాళ్ళకి నామినేట్ చేసే ఇది ఉండదు అనమాట. అందుకనే లైవ్ లో డిస్కషన్ ఏం జరిగిందంటే ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు వాళ్ళ రీజన్స్ చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దివ్య వెళ్ళి నేను సాయి శ్రీనివాస్ నామినేట్ చేస్తాను, ఓకే, ఇంకొకరిని నామినేట్ చేస్తాను అని చెప్పేసి చెప్తోంది. ఒకవేళ వాళ్ళ నామినేషన్స్ లో ఇమ్మో నామినేషన్ కూడా ఉందనుకోండి, అంటే ఇమాన్యుల్ నామినేషన్ కూడా ఉంటే అప్పుడు వాళ్ళకి చిట్టిస్తున్నాడు అనమాట. అయితే ఏమైంది, కళ్యాణ్ ఏం చేశాడంటే నాకు 3 ఉన్నారు, సాయి శ్రీనివాస్, మళ్ళీ ఫస్ట్ తనుజ, సంజన అన్నాడు. తనూజాని ఎందుకు అన్నాడంటే బిట్టర్ లడ్డు ఉంది కదా, చేదు లడ్డు, ఆ చేదు లడ్డు నా చేత తినిపించింది, ఆ రీజన్ కరెక్ట్ గా లేదు. సో నేను తన్ని ఆ విషయంలో తను ఎలా అయితే నాకు లడ్డు వేసి తినిపించిందో నేను కూడా నామినేషన్స్ వేసి చెప్తాను అన్నట్టుగా తను మాట్లాడాడు. అయితే ఆ తర్వాత ఏమైంది, అదే సేమ్ పాయింట్ మీద వేరే వాళ్ళు నామినేషన్ చేసేసారు. ఓకే, అయితే ఏమైంది, ఇక్కడ ఒకే దెబ్బకి 2 పెట్టలు అన్నట్టుగా ఇమాన్యుల్ ని కళ్యాణ్ మామూలుగా దెబ్బతీలా. తనూజ అని చెప్పి సంజనాని కాపాడుకోవడానికి ప్రయత్నించిన ఇమాన్యుల్ ప్రయత్నాల్ని బ్లాస్ట్ చేస్తాడు. మీకు అర్థమైందా మ్యాటర్? ఇక్కడ ఇమాన్యుల్ తనూజాని చేస్తాడని చెప్పి ఇచ్చాడు, తనూజాని చేయలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సంజనాని చేస్తాడు. మీకు ఇంకో ఫ్లాష్ న్యూస్ చెప్పాల్సింది ఏంటంటే ఈ ఇమాన్యుల్ కేవలం సంజనాని మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఆయేషాని కూడా కాపాడాడు. నిజానికి గౌరవ్కి ఆయేషాని కాపాడాలని లేదు, ఓకే, కానీ ఇమాన్యుల్ ఏం చేశాడంటే నేను నీ పేరు తీసుకురాను, అంటే ఎవరైనా గౌరవ్ని నామినేట్ చేయాలనుకుంటే నేను చెయ్యనివ్వను, వాళ్ళకి నేను స్లిప్ ఇవ్వను, కానీ నువ్వు సేవ్ అయిపోతావు కాబట్టి నువ్వు ఆయేషాని సేవ్ చేయాలని చెప్పాడు. ఇమాన్యుల్ ఎంత కన్నింగో మీరు ఆలోచించండి. నిన్న కాక మొన్న వచ్చిన ఆయేషా గొప్ప, ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్న తనుజ గొప్ప. ఓకే, తను గేమ్ ఆడకుండా నార్మల్గా తనకి వ్యాలిడ్ అనిపించిన పాయింట్స్ కి సంబంధించి ఆయన కనుక నామినేషన్స్ లిస్ట్ ఇస్తే సరిపోయి ఉండేది. అలా కాకుండా ఇమాన్యుల్ గేమ్ ఆడాడు కాబట్టి ఇప్పుడు అంతమందికి అలా కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతమంది ఆయేషాని నామినేట్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళకు ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది కాబట్టి ఇమాన్యుల్ ఏం చేయాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేనంటే ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు, నాకును అక్కడ ఉన్న రమ్యకి గొడవైంది, ఓకే, పెద్ద గొడవైంది. అప్పుడు ఏమవుతుంది, నేను ఖచ్చితంగా రమ్యని నామినేట్ చేయాలి, రమ్య నన్ను నామినేట్ చేయాలి, ఓకే. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇమాన్యుల్ దాన్ని యాక్సెప్ట్ చేసి రమ్యకి నాకు ఇద్దరికి ఇవ్వాలి. ఎందుకు, నామినేషన్స్ పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్ వస్తాయి కాబట్టి. ఇక్కడ ఏమైందంటే ఆయేషాని సేవ్ చేయడానికి వెళ్ళి గౌరవ్తో డీలప్ పెట్టుకున్నాడు, నేను నీ పేరు రానివ్వను. ఎందుకంటే గౌరవ్ని ఎవరైనా నామినేట్ చేయొచ్చు, సుమన్ని నామినేట్ చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పిల్స్ అలాంటివి. గౌరవ్ ఏమన్నాడంటే నేను అలా చేయను అని గౌరవ్ వెళ్ళి తనూజకి చెప్పాడు, ఇలాగ నిన్ను నామినేట్ చేస్తారంట, ఆయేషాని కూడా మీరు నామినేట్ చేస్తారు కాబట్టి తన్ని సేవ్ చేయడానికి సిద్ధపడ్డాడు అని. అర్థమైందా మీకు? అంటే ఇక్కడ ఇమాన్యుల్ పాయింట్ ఏంటంటే సంజనాని ఎవరు నామినేట్ చేయరు, నేను లిస్ట్ ఇవ్వలేదు కాబట్టి, అట్ ద సేమ్ టైం నేను ఆయేషాని కూడా కాపాడుకుంటాను. సో వాడు తనకు కావాల్సిన 2 కంటెస్టెంట్స్ సేవ్ అయిపోయారు. ఇంతకన్నా కన్నింగ్ ఏమేమైనా ఉంటుందా? పోనీ తను వీళ్ళిద్దరినే కాకుండా భరణి గారిని తనూజాని కూడా కాపాడుతున్నాడు అంటే భరణినేమో నిన్న పంపించేశాడు సండే ఎపిసోడ్లో, తనూజానేమో నామినేషన్ వేస్తానన్న కళ్యాణ్కి స్లిప్ ఇచ్చాడు. ఆ ఒక్క పాయింట్ మీద ఇచ్చాడంట. లైవ్ లో మనకి ఎపిసోడ్ లో కట్ చేశారేమో నాకు తెలియదు, కానీ లైవ్ లో మాత్రం ఆ తనూజా నువ్వు నామినేట్ చేస్తావన్న పాయింట్కే నేను ఇచ్చాను కళ్యాణ్ అని చెప్పి తన రియల్ బుద్ధిని బయట పెట్టాడు ఫ్రెండ్స్. తనూజాని అంత నామినేట్ చేయాల్సిన అవసరం ఏంటి, బిట్టర్ లడ్డు ఇచ్చాడు, అక్కడితో ఆ పాయింట్ అయిపోయింది. బిట్టర్ లడ్డు ఇచ్చినప్పుడు తనతో నువ్వు నాకు నచ్చలేదు అని చెప్తే తను కూడా యాక్సెప్ట్ చేసింది కదా, మళ్ళీ నామినేషన్ పాయింట్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి అంటే మీకు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇమాన్యుల్ కి వచ్చిన కంటెస్టెంట్స్ చెప్పారు, భరణి గారిది తనూజాది బాండింగ్ బాగుంది,
వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు బాండింగ్స్ తోనే ముందుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు టాప్ 1 టాప్ 5 కలిసిపోయారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఆ విషయం అర్థం చేసుకున్న ఇమ్ము భరణిని తనూజాని విడగొట్టాలనుకున్నాడు. అందుకే కావాలనే భరణిని పంపించాడు. ఇవాళ కళ్యాణ్ కనుక తనూజ అని చెప్పి కనుక లిస్ట్ తీసుకోకపోయి ఉండుంటే ఓకే, అసలు ఇమాన్యుల్ ఇంకా మేకపోతు గాంభీరాన్ని చూపిస్తూనే ఉండేవాడు. అంటే పులితోలు కప్పుకున్న నక్క అని అంటారు సరే, అలాంటి పద్ధతి అనమాట. కానీ సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు కళ్యాణ్. తనూజ అని చెప్పి తీసుకున్నాడు చూసారా, అక్కడే గేమ్ ప్లాన్ అదిరింది. ఇమాన్యుల్ కి గేమ్ వచ్చా, కళ్యాణ్ కి గేమ్ రాదా? తనూజ అని చెప్పి తీసేసుకున్నాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ తనూజానే అన్నాడు. తనకు అర్థమైపోయింది కళ్యాణ్కి ఇమాన్యుల్ తనూజ విషయంలో గేమ్ ఆడుతున్నాడు, అది చూపించడానికి తీసుకున్నాడు. కానీ ఇక్కడ మీకు అర్థం మీకు పాయింట్ డౌట్ రావచ్చు, మరి తనూజ అపార్థం చేసుకుందేమో కళ్యాణ్ అని. తనూజ అస్సలు అపార్థం చేసుకోలేదు ఫ్రెండ్స్. తను చాలా క్లియర్ గా లైవ్ లో మాధురి గారితో చెప్తోంది, నేను తనకు బిట్టర్ లెటర్ ఇచ్చానని తన నన్ను నామినేషన్ లో పెడదాం అనుకున్నాడు, దానికి నేను అస్సలు ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నామినేషన్ లో కూడా పాయింట్ తీసుకొస్తే తెలియాలి, అందుకని నేను ఎపిసోడ్ లో అంది చెయ్యరా నా మీద చెయ్యి అని. ఎందుకంది కళ్యాణ్ మీద తనకి ఎటువంటి ఇది లేదు. కానీ కళ్యాణ్ తనూజ నామినేట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకున్న ఇమాన్యుల్ మీదే అక్కడంతా విషయం. అంటే మీ ఇమాన్యుల్ ఏంటంటే తనూజ నామినేషన్స్ లోకి రావాలి, ఓకే, అది కళ్యాణ్ ద్వారా వస్తే ఇంకా మజా వస్తుంది అనేది ఇమాన్యుల్ పాయింట్. అంటే భరణి తనూజని విడగొట్టేశాడు. ఇప్పుడు కళ్యాణ్ కూడా టాప్ 5, కళ్యాణ్ తనూజ సపోర్ట్ కూడా తీసేస్తే ఇమాన్యుల్ ఒక్కడే వెళ్ళిపోదాం, టాప్ విన్నర్ రేస్ లోకి వెళ్దాం అనేసి ఇతని పాయింట్. మీకు అర్థమైందా? అయితే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన ఇంకో పాయింట్ ఉంది. ఇక్కడ సంజన చెప్పిన పాయింట్స్ కూడా వర్స్ట్ పాయింట్స్, వర్స్ట్ అంటే వర్స్ట్ పాయింట్స్. అయితే తర్వాత లైవ్ లో తను ఏం చెప్పిందంటే, సుమన్ శెట్టి దివ్య ఉన్నారన్నమాట. సుమన్ శెట్టి దివ్య తనుజ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఈ యాంగిల్ విషయంలో. అయితే తను ఏమందంటే, నాకు లడ్డు ఇచ్చాడు, లడ్డు ఇచ్చినప్పుడే నేను చెప్పాను సార్ నా ఫీలింగ్ ఇది అని. తర్వాత కూడా నేను ఇమ్ముతో మాట్లాడాను. అయితే ఆ తర్వాత ఏమంటున్నాడు తెలుసా, తన దగ్గరికి వచ్చి తనుజ దగ్గరికి వచ్చి, నాకు సంజనానే ప్రయారిటీ, నువ్వు ప్రయారిటీ కాదు, అందుకే సంజనాని వేసానని చెప్పేసి నీ పాయింట్ నేను తీసుకురావాల్సి వచ్చింది అంటున్నాడు. అక్కడేమన్నాడు, నువ్వు తనుజాని నామినేట్ చేస్తే మేమందరం చూడాలనుకుంటున్నాం, ఆడియన్స్ అంటే ఇక్కడ మీకు అర్థమైందా ఫ్రెండ్స్, ఒకే దెబ్బకి అటు కళ్యాణ్ బ్యాడ్ అయిపోతాడు, ఇక్కడ తనుజ కూడా బ్యాడ్ అయిపోతుంది అనేది ఇమాన్యుల్ ఉద్దేశం. ఇప్పుడు తనుజాని నామినేట్ చేస్తే కళ్యాణ్ బ్యాడ్ అవుతాడు అనేది వాళ్ళ ప్లాన్, ఓకే, అందుకనే ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ కథ మలుపు తిరిగింది. సంజనాని ఎప్పుడైతే నామినేట్ చేశాడో అదిరింది దెబ్బ. ఇప్పుడు సంజన నిన్న ఎపిసోడ్ లో కూడా మాట అన్నాడు, రేపు పొద్దున సంజన ఎలిమినేట్ అయితే నాది కదా బాధ్యత అంటున్నాడు. మరి సంజన కోసం తను కెప్టెన్సీ ఇచ్చాడు, సంజన కోసం తను వాటర్ పోసాడు, ఇన్ని చేసిన తర్వాత సంజన రిటర్న్ ఏమి ఇచ్చింది ఇమాన్యుల్కి? ఏమి ఇవ్వలా. కానీ తనుజ నిలబడ్డ తనుజని మాత్రం పక్కకు తోస్తాడు. కళ్యాణ్కి తనుజ ఎంత సపోర్ట్ ఇచ్చింది, మరి కళ్యాణ్ తనుజ సపోర్ట్ని తీసుకోవాలని అనుకోవట్లేదా? నిజంగా ఇమాన్యుల్ గట్టిగా చెప్తే సంజన దొంగతనాలు మానేసేది, కానీ తను చేస్తుంటే తిని కవర్ చేసాడు. మరి అప్పుడేమనాలి? అదంతా తప్పు. అంటే ఇమాన్యుల్ అసలు చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు ఫ్రెండ్స్. ఒకవేళ కనుక ఇమాన్యుల్ ఫ్రెండ్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఉంటే దయచేసి వీడియో చూడకండి. ఎందుకనంటే ఇంతకన్నా ఇమాన్యుల్ని నేను గుడ్డుగా అర్థం చేసుకునే పాయింట్స్ ఏం లేవు. అక్కడ కళ్యాణ్ గేమ్ చేంజర్ అనిపించాడు నాకు. కానీ తనుజ కళ్యాణ్ అర్థం చేసుకోవడం కూడా చాలా గ్రేట్గా అనిపించింది. సాధారణంగా మెచ్యూరిటీ లేకపోతే కళ్యాణ్ అపార్థం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదే నన్ను నామినేట్ చేయాలనుకున్నావా అని. తను నామినేట్ చేయాలనుకున్న తను యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే నేను బిట్టర్ లడ్డు ఇచ్చాను కదా, కాకరకాయ లడ్డు ఇచ్చాను కదా సండే ఎపిసోడ్లో. మేబీ ఆ పాయింట్ మీద క్లారిటీ చేయాలనుకున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ని తనుజాని కలిపి చూస్తున్నారు కదా, అమ్మాయిలు పిచ్చి అని చెప్పేసి. ఆ పాయింట్ మీద కూడా తను నామినేట్ చేసి ఉండొచ్చు. అంటే మేమిద్దరం సపరేట్, మా గేమ్ మేము ఆడుకుంటున్నాం అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ కళ్యాణ్ తనుజాని సపోర్ట్ నామినేట్ చేయకపోతే ఇమాన్యుల్ కోపం వచ్చింది చూసారా, అదే ఇక్కడ మ్యాటర్. అంటే తన రియల్ గేమ్ అక్కడ ఎక్స్పోజ్ అయ్యిందనే బాధపడింది తనుజ. అంటే ఇప్పుడు తనుజాని నామినేట్ చేయలేదు ఏంటి, ఇప్పుడు బాధ ఏంటి? ఇమాన్యుల్ బాధ ఏంటి అంటే, కళ్యాణ్ చెప్తే కళ్యాణ్ బ్యాడ్ అవుతాడు, తనుజ బ్యాడ్ అయిపోతుంది, ఇద్దరు గ్రాఫ్ పడిపోతుంది, నేను టాప్కి వెళ్ళిపోతాను అనేది ఇక్కడ ఇమాన్యుల్ ఉద్దేశం. నిజంగా కళ్యాణ్ కనుక తనుజాని నామినేట్ చేసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాడు తెలుసా,
తనుజ దగ్గరికి వచ్చి ఇమాన్యుల్, నేను ఎందుకురా అని షాక్ అయ్యా.